నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. సీజేపీ ఆందోళనతోటి మోదీ ఇమేజ్లో ఏదో తేడా కనిపించింది, డౌన్ఫాల్ మొదలైందని ఒక వాదన. బట్ ఇంకో వాదన ఏంటంటే ఆయన పెద్ద బ్లాక్ బస్టర్ ఒకటి రెడీ చేయబోతున్నారు. సీజేపీకి 70mm సినిమా చూపించబోతున్నాడు. అదే సినిమా చూపిస్తామా టైప్లో చూపించబోతున్నాడు. అబ్జర్వ్ చేస్తున్నారు, ఆయన చర్యలే వాళ్ళకి సమాధానం చెప్తాయంటున్నారు. నమ్మచ్చా ఇది? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే గత జూలై 19వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యనే పూర్తిగా పరిణామాలు మారిపోయాయి. 25వ తేదీ తర్వాత కేవలం దిద్దుబాటు చర్యలు మాత్రమే కనబడుతున్నాయి ప్రభుత్వం తరపు నుంచి. జూలై 19వ తేదీ వరకు కూడా సిచ్యువేషన్ అంతా కంట్రోల్గానే ఉంది. ఆయన ఆమరణ నిరాహార దీక్షలో సోనం వాంగ్చుక్ కూర్చోవడము, ఆ తర్వాత తను హాస్పిటల్కి తరలించడము, ఆ తర్వాత జూలై 20వ తేదీన పెద్ద ఎత్తున ఘర్షణ నెలకొనడము, పోలీసులకి అండ్ విద్యార్థులకి మధ్య ఘర్షణ, అండ్ విద్యార్థులు వర్షన్ ఒకటి, పోలీసుల వర్షన్ ఒకటి, ఇవన్నీ మనకు తెలుసు. జూలై 25వ తేదీన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సో 20వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య ఒక విపరీతమైన ఒత్తిడిని బిల్డ్ చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఆ ఒత్తిడికి తలొగ్గి నరేంద్ర మోదీ గారు మొదటిసారి దిగొచ్చారు. అండ్ నరేంద్ర మోదీ గారిని దింపగలిగింది ఈ ఉద్యమము అని ఒక నెరేటివ్ అయితే నడిచింది. ఈవెన్ నిజంగా అందులో నిజం కూడా ఉంది, అబద్ధమేం కాదు. గత 12 సంవత్సరాల్లో ఏ రోజు కూడా నరేంద్ర మోదీ గారు అంటే ఆయన ప్రభుత్వంలోని ఒక మంత్రిని, ఒక క్యాబినెట్లోని మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ రావడము, రాజీనామా చేసే వరకు ఒత్తిడి తీసుకురావడము, తర్వాత రాజీనామా చేయడము, అండ్ ఎన్ని డిమాండ్లు అయితే పెట్టారో అన్ని డిమాండ్లని ఒప్పుకోవడము. సో ఇవన్నీ కూడా గతంలో జరగలే. ఫార్మర్స్ ప్రొటెస్ట్ విషయంలో రాజీనామాలు ఎవరూ చేయలే. మోదీ గారే ఆ లాస్ని రిపీల్ చేస్తున్నానని చెప్పారు. అంటే ఆయన ఓకే ఆ చట్టాలు మేము వెనక్కి తీసుకుంటామని చెప్పారు. సిఏఏ సమయంలో కూడా ఒక 18 నెలల పాటు మేము దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు. అఫ్కోర్స్ ఆ తర్వాత ఇంప్లిమెంట్ అయింది. బట్ ఇక్కడ ఎన్ని డిమాండ్లు అయితే పెట్టారో అన్ని డిమాండ్లని అంగీకరించింది ప్రభుత్వం, ఇంక్లూడింగ్ విద్యార్థుల మీద కేసులు పెట్టము అన్న డిమాండ్ను కూడా అంగీకరించింది ప్రభుత్వం. తర్వాత చూస్తే అంటే 25వ తేదీ తర్వాత నుంచి చూస్తే పరిణామాలు మళ్ళీ దిద్దుబాటు చర్యలు కాస్త ఇవాళ ప్రభుత్వం పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనబడుతోంది. మీరు గమనిస్తే సీజేపీ ప్రొటెస్ట్లో కీలకమైన వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ ఇదంతా కూడా ఇప్పుడు నెరేటివ్ వార్ఫేర్ సార్, ఇది ఇన్ఫర్మేషన్ వార్. ఇది గతంలో యుద్ధాలు డైరెక్ట్ ఫైట్స్ ఉండేవి, ఆ తర్వాత కోల్డ్ వార్ అన్నాం మనం, ఎస్పియోనేజ్ ఉండేది. సోవియట్ బ్లాక్కి అండ్ వెస్టర్న్ బ్లాక్కి మధ్య ఇటు కేజీబీ, ఇటు యుఎస్కి సంబంధించిన సిఐఏ కావచ్చు, లేకపోతే MI6, ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మధ్య వార్ నడిచేది. ఇప్పుడు చూస్తే ఇన్ఫర్మేషన్ వార్ చూస్తున్నాం మనం. ఇన్ఫర్మేషన్ వార్లో కూడా ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది అనుకోండి, ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్లో చేస్తున్నటువంటి యుద్ధం ఉందనుకోండి. అంతకుముందంతా కూడా పాలస్తీనాకి అనుకూలమైనటువంటి మానవ హక్కుల హననము, పాలస్తీనాలో మనుషుల్ని చంపేస్తున్నారు, హాస్పిటల్ మీద దాడి చేస్తున్నారు, చిన్నపిల్లల మీద దాడి చేస్తుంది, చిన్నపిల్లల మీద హాస్పిటల్స్ ఉన్నటువంటి చిన్నపిల్లల ఆసుపత్రి మీద బాంబింగ్ చేస్తుంది ఇజ్రాయెల్, ఈ నెరేటివ్స్ చేసేవాళ్ళు. మొన్నటి గాజా స్ట్రిప్లో జరిగినటువంటి మొన్నటి యుద్ధం టైంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఏం చేశాయి, ప్రతి డిఫెన్స్ ఎక్స్పర్ట్ లేదా ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయో వాళ్ళ దగ్గర ఫోన్స్ పెట్టుకున్నారు, కెమెరాలు పెట్టుకున్నారు, లోపలికి వెళ్ళడము, కెమెరాతోటి షూట్ చేయడము, దాన్ని ఎక్స్పోజ్ చేయడం చేసుకుంటూ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే హాస్పిటల్ మీద దాడి చేశారు అని ఒకవైపు నెరేటివ్ నడుస్తుంటే, హాస్పిటల్లోనే కింద వీళ్ళందరూ ఆయుధాలు పెట్టుకుని డంప్ పెట్టుకున్నారు, ఆ టెర్రరిస్టులు స్థావరంగా హాస్పిటల్ని పెట్టుకొని పనిచేస్తున్నారు, పైకి హాస్పిటల్ లాగా ఉంది అని డైరెక్ట్గా విజువల్స్నే బయటకు చూపించారు. సో ఈ విజువల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ యుద్ధంలో. ఈవెన్ మీరు గమనిస్తే పాలస్తీనా, ఈవెన్ సిరియా వార్ జరుగుతున్న టైంలో మీకు గుర్తుంటే యూరోప్లో ఈరోజు విపరీతమైన మైగ్రెంట్స్ రావడానికి కారణము ఒక ఇమేజ్ అండి. అప్పుడు ఒక సముద్రంలో కొట్టుకొచ్చినటువంటి ఒక చిన్నపిల్ల, బీచ్లో చనిపోయినటువంటి ఒక బాలిక శవం, ఆ ఫోటోగ్రాఫ్ మీకు గుర్తుంటుంది, నాకు తెలిసి 2000స్లో జరిగింది. ఆ ఫోటోగ్రాఫ్ ప్రపంచం మొత్తాన్ని కదిలించింది, అందులో యూరోప్ దేశాలని. ఎందుకంటే సిరియాలో అంత క్రైసిస్ జరుగుతూ ఉంటే, ఈ గల్ఫ్ దేశాల్లో అంత క్రైసిస్ ఉంటే కనీసం మనం వాళ్ళని తీసుకోవట్లేదే అని చెప్పేసి అన్నారు. అక్కడి నుంచే ఇమిగ్రేషన్ అనేది పెరిగిపోయింది. అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అసైలం ఇవ్వడము, వాళ్ళకి రెఫ్యూజీస్ కింద చూడడము, అవన్నీ మొదలైనాయి. మీరు రోహింగ్యాల మీద జరిగిన దాడుల తర్వాత కూడా ఇదే మాట విపరీతంగా ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. అంటే మానవ హక్కులు అనే మాటని పదే పదే ప్రచారంలోకి తీసుకొచ్చారు. అఫ్కోర్స్ దానికి ఇప్పుడు రివర్సల్ యాక్టివిటీ మొదలైంది యూరోప్లో. ఎవరైతే మానవ హక్కులను హరిస్తున్నారో, మానవ హక్కులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు ఆశ్రయం కల్పించాలన్న డిమాండ్లు యూరోప్లో వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ వల్లనే ఈ దేశాలు, ఈ సమాజాలు నాశనం అవుతున్నాయన్న డిమాండ్ కూడా ఇంకోవైపు పెరిగింది. గ్రూమింగ్ గ్యాంగ్స్ వల్ల, ఇస్లామోఫోబియా వల్ల, వీటి వల్ల.
సరే నేను దాన్ని ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ సీజేపీ పేరిట బొద్దింకల పార్టీ పేరిట వాళ్ళు చేసినటువంటి విద్యార్థుల ఉద్యమము నేరేటివ్ వార్ఫేర్కి తెరతీసింది. దీంతో దేశవ్యాప్తంగా ఒక ఎమోషన్ బిల్డ్ అయింది మోదీకి అగేన్స్ట్గా. దేశవ్యాప్తంగా మోదీకి అగేన్స్ట్గా ఒక ఎమోషన్ని బిల్డ్ చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో దాన్ని తుడిచిపెట్టడంలో దానికి సమాధానం చెప్పట్లే మోదీ గారు. వాళ్ళకి సమాధానం ఎక్కడా చెప్పకుండా ఆయన ఒక పెద్ద గీత గీస్తున్నారు. చిన్న గీత ఉంటే దానికి పెద్ద గీత గీసామనుకుంటే ఇది చిన్నదైపోద్ది ఆటోమేటిక్. ఒక గీతని చిన్నది చేయాలంటే ఇంకో పెద్ద గీత గీయడమే. ఈయన ఇంకో పెద్దది తీస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చూస్తే గత 4-5 రోజుల నుంచి 3-4 పరిణామాలు జరిగాయి. నెంబర్ 1, విద్యార్థులపైన పెట్టిన కేసుల విషయంలో కేసులు మేము వెనక్కి తీసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటించింది. రైట్, మంత్రులు వాళ్ళకి హామీ ఇచ్చారు. కానీ నిజంగా జరుగుతుందా, ఇంప్లిమెంట్ అవుతుందా అంటే అవ్వట్లేదు. దాంట్లో ఏమవుతుంది, ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వము ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మొన్ననే. ఏంటి, విద్యార్థుల మీద కేసులు ఎత్తేస్తాం, కానీ ఆ విద్యార్థులు నిజమైన విద్యార్థుల కాదా చూస్తాం. ఎవరైతే అసాంఘిక శక్తులు దీంట్లోకి వచ్చారో వాళ్ళ మీద కేసులు ఎత్తివేసే ప్రసక్తే లేదు అని ఢిల్లీ ప్రభుత్వం కూడా ఎత్తేయాలని కదా సౌరవ్ దాస్ మన ట్వీట్ చేసి ఎత్తేయాలంటున్నాడు. సుప్రీంకోర్టు చెప్పింది ఇప్పుడు ప్రభుత్వం నాకేం సంబంధం లేదు, మంత్రులు ఏం చేస్తున్నారు, మేము ఎత్తేస్తామని అంటున్నాం. రైట్, సో దీనికి మరి ఇంకో తరపు నుంచి ఏం చేయాలి అని అంటే కనుక ఢిల్లీ ప్రభుత్వం నుంచి వచ్చే రెస్పాన్స్ కోర్టు చెప్తోంది, సుప్రీంకోర్టు చెప్తోంది నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఉన్నారు అని అంటే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే, దాన్ని మనం ఏమీ చేయలేము. అండ్ ఎవరైనా అసాంఘిక శక్తులు వాళ్ళు నిజంగా విధ్వంసానికి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. విద్యార్థులు, నార్మల్ విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోకండి అని చెప్తున్నారు. ఎవరు డిసైడ్ చేస్తారు నార్మల్ విద్యార్థుల కాదా అనేది? పోలీసులే డిసైడ్ చేయాలి. మీకు నాకు ఒక ఎక్స్-డీజీపీ ఒక అతను నేను మాట్లాడాను. ఎక్స్-డీజీపీ చాలా పెద్ద వ్యక్తి ఆయన. వారు ఒక విషయం చెప్పారు. మీకు మావోయిస్టులతో చర్చలు జరిగాయి మన ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మావోయిస్టులతో చర్చలు జరిగినప్పుడు మావోయిస్టులు ఒక డిమాండ్ పెట్టారు. డిమాండ్ ఏంటి అని అంటే కనుక అప్పుడు మీకు బాగా గుర్తుంటుంది, నాకు తెలిసి అప్పుడు మీరు రిపోర్టింగ్ కూడా చేసి ఉంటారు. డిమాండ్ ఏంటి అని అంటే కనుక ప్రభుత్వ భూముల్ని పేదవాళ్ళకి పంచేయాలి, ఎవరెవరైతే అవసరార్థులు ఉన్నారో వాళ్ళకి అందరికీ పంచేయాలి అని చెప్పేసి డిమాండ్ తీసుకొచ్చారు. అంటే దున్నేవాడిదే భూమి ఇట్లా ఈ నినాదం నుంచి వచ్చింది. ప్రభుత్వ భూములు పేదలకు పంచాలి అని అన్నారు కదా. ప్రభుత్వం సరే అని మీరు ఒప్పుకోవాలి దీనికి అన్నారు వాళ్ళు. సరే ఒప్పుకుంటాము, లిస్ట్ ఇవ్వండి అని అడిగారట మావోయిస్టులని. అంటే సింపుల్ థింగే ఇది, దీనివల్ల టెక్నికాలిటీస్లోకి వెళ్తే ఏముంటుంది అనేది. లిస్ట్ ఇవ్వండి అని అంటే మావోయిస్టుల దగ్గర లిస్ట్ ఉండదు కదా, ఎవరిని నమ్ముతారు? మళ్ళీ ప్రభుత్వమే డిసైడ్ చేయాలి ఎవరెవరు అవసరార్థులు, ఎవరు ఎంత భూములు ఉన్నాయి, ఎక్కడ పంచిపెట్టడానికి అవకాశం ఉంది. ఇవన్నీ ప్రభుత్వం దగ్గర ఉంటుంది డేటా, మావోయిస్టుల దగ్గర డేటా ఉండదు. సింపుల్ లాజిక్. అంటే వాళ్ళు నువ్వు డిమాండ్ చేయడం వేరు, డిమాండ్ని ఇంప్లిమెంట్ చేయాలంటే యూ నీడ్ ఎ సిస్టమ్. దట్ సిస్టమ్ డ్రైవ్స్ ఎవ్రీథింగ్, రైట్, ఇంప్లిమెంట్స్ ఎవ్రీథింగ్. సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద సిస్టమ్ ఫస్ట్. సో నువ్వు సిస్టమ్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు కూడా జరుగుతుంది ఏంటి అంటే మీరు విద్యార్థుల మీద కేసులు ఎత్తేయండి, పెట్టొద్దు అని అన్నారు. ఎస్ కరెక్టే, విద్యార్థుల మీద కేసులు పెట్టాం, కానీ విద్యార్థులు ఎవరో డిసైడ్ చేయాలి కదా. విద్యార్థులు ఎవరు, అసాంఘిక శక్తులు ఎవరు, బయట కొంచెం వచ్చినోడు ఎవడు డిసైడ్ చేయాలి కదా. సో వాళ్ళని డిసైడ్ చేయాలంటే మా దగ్గరే మాకున్న లెక్కనే. సో నువ్వు నీట్లో రాసావా, లేకపోతే నువ్వు నిజంగానే స్టూడెంట్వా, నువ్వు స్టూడెంట్ అనే ఆధారం ఏమైనా ఉందా, ఇవన్నీ వస్తాయి లెక్కలోకి. వన్స్ ఒకటి ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు రూల్ ఎమర్జ్ అవుతుంది ఆటోమేటిక్గా. సో దాన్ని బేస్ చేసి ఇవాళ అసలు వ్యక్తులందరినీ వేటాడే ప్రయత్నం మొదలవుతోంది, కంటిన్యూస్గా నడుస్తోంది. ఓకే, ఇక్కడ మోదీ ఫెయిల్ కాలే, బట్ సిస్టమ్ త్రూ ఆయన చేయాలనుకున్నది చేయిస్తున్నాడు. బట్ బయటకు మాత్రం ఆయన అంగీకరించినట్టుగానే ప్రభుత్వం నుంచి వచ్చింది. రెండోది, ఇవాళ నేను జస్ట్ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ఒక అరగంట ముందు నేను చూస్తున్నాను, పోలీసు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరైతే పోలీసుల మీద దాడి జరిగిందో, మొన్న దాడికి పాల్పడ్డారు కదా విద్యార్థులు, కూడా దాడులు చేశారు కదా, దాడిలో గాయాల పాలైనటువంటి పోలీసు కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సతీమణులు, లేకపోతే వాళ్ళందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు విజువల్స్ షేర్ చేయడం మొదలుపెట్టారు. సో గవర్నమెంట్కి ఏం హక్కు ఉంది? ఇప్పుడు గవర్నమెంట్, నేను ఒప్పుకున్నాను విద్యార్థులకి నేను ఇవ్వడం అనేది ఒప్పుకున్నాను, వాళ్ళకి కేసులు పెట్టమని చెప్పేసి నేను ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు ఆ పోలీసు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకి ఎవరు సమాధానం చెప్పాలి? అవును, మా మీద కూడా దాడులు జరిగినాయి కదా, మరి మా మీద దాడులకు మీరెవరు అంగీకరించడానికి? అంటే మాకు చట్టం పనిచేయదా, మాకు మానవ హక్కులు పనిచేయవా అని ఆ పోలీసు కుటుంబాల వాళ్ళు అడుగుతున్నారు, ఫ్యామిలీస్ అడుగుతున్నాయి. ఇప్పుడు దానికి ఎవరు సమాధానం చెప్పాలి? సీజీపీ సమాధానం చెప్పాలా? సీజేపీ విద్యార్థులు మనం అడగలేము, ఎందుకంటే సీజేపీ మరి భుజానికి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు సీజేపీ ఏంటంటే పైకి మాట్లాడగలదు, కానీ సమాధానం చెప్పలేని స్థితిలో ఈవెన్ సీజేపీ అయినా ఉంది వాళ్ళ.
ఈవెన్ రాహుల్ గాంధీ బయటకు తీసుకొచ్చేసి విద్యార్థుల మీద పెల్లెట్స్ గన్స్ పెట్టారు అని చెప్పేసి ప్రెస్ మీట్లో చెప్పారు కదా. సో మరి పోలీసు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా విజువల్స్ చూపిస్తున్నారు, అవే వీడియోలు చూపిస్తున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు మేము పోలీసుల తరపున మేము నిలబడము, ఓన్లీ విద్యార్థుల తరపున నిలబడతామని రాహుల్ గాంధీ చెప్పగలరా? చెప్పడం వల్ల సమాజం అంగీకరిస్తుందా దాన్ని? వీళ్ళు గతంలో చేశారు ఇట్లాంటివి. గతంలో మావోయిస్ట్ గ్లోరిఫికేషన్ చేస్తూ పోలీసుల మీద చర్యలు తీసుకోవడాలు చేశారు. కశ్మీర్లో కూడా ఇట్లానే పెల్లెట్ గన్స్ ప్రయోగించారని చెప్పేసి పార్లమెంట్లో చర్చలు జరిపి కశ్మీర్లో ఆర్మీ ఆఫీసర్లను సస్పెండ్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళ మీద కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి, జ్యుడిషియల్ ఎంక్వైరీలు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగింది అదే. కానీ ఇవాళ పరిస్థితి లేదు. ఇవాళ డిఫెన్స్ ఫోర్సెస్ లేదంటే పోలీసు విభాగం లేకపోతే వీళ్ళందరూ కూడా దేశాన్ని రక్షించడం కోసం ఉన్నటువంటి వాళ్ళ పైన మీరు నెగటివ్గా మాట్లాడితే వాళ్ళ సమాజం అంగీకరించే పరిస్థితులు లేదు. సో ఇది ఈవెన్ ప్రతిపక్షాలకు కూడా ఇది డెఫినెట్గా కౌంటర్ అంశమే. మూడో అంశం, ఇవాళ ఎవరైతే ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో సోనం వాంగ్చుక్, నిన్ననే సోనం వాంగ్చుక్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరు వినుంటారు. నేను ఫస్ట్ టైం ఢిల్లీ నుంచి లదాఖ్కి వందే భారత్ ట్రైన్లో వెళ్తున్నాను, చాలా అద్భుతంగా ఉంది వందే భారత్ ట్రైన్. అసలు మొట్టమొదటిసారి మాకు ట్రైన్ ఉండడము, లదాఖ్కి వెళ్ళగలగడము, అక్కడికి వెళ్తున్నటువంటి విధానం ఇవంతా చాలా ఆనందంగా అనిపిస్తోంది. ఇక్కడ సౌకర్యాలు చాలా బాగున్నాయి, వందే భారత్ చాలా బాగుందని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించి వందే భారత్ ట్రైన్కి ఆయన పబ్లిసిటీ ఇస్తున్నాడు సోనం వాంగ్చుక్ ఇవాళ. సో ఇంతకుముందు సోనం వాంగ్చుక్ ఏం మాట్లాడాడు, ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూడాలి కదా మనం. సో అందుకే అనేది ఏంటంటే ఎస్ కరెక్ట్గా 19 ఇందాక చెప్పిన నెంబర్స్ కూడా డేట్స్ కూడా అందుకే జూలై 19వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య ఒక ప్రెషర్ టాక్టిక్స్ నడుస్తున్న టైంలో ఆ టైంలో ఒక అడుగు వెనక్కి వేద్దామని నరేంద్ర మోదీ అనుకున్నారు, ఒక అడుగు వెనక్కి వేశారు. ఎట్ ద సేమ్ టైం వెనక్కి వేసినంత మాత్రాన ఆయన ఆలోచించట్లేదు అనుకుంటే పొరపాటు. ఆయన ఏం చేస్తున్నారు ఇప్పుడు? అసలు మీరు ఎవరిని అడ్రస్ చేస్తున్నారు? ఈ 5 రోజుల ఎమోషన్ ఎక్కడ బిల్డ్ చేశారు మీరు? ఇన్స్టాగ్రామ్ వేదికగా యూత్ టీనేజర్లను బేస్ చేసుకుని మీరు చేశారు కదా. మేము ఆ టీనేజర్లను నేను అడ్రస్ చేస్తాను, చలో లెట్స్ సీ అని నరేంద్ర మోదీ అనుకుంటున్నారని నాకు అభిప్రాయం. ఈవెన్ పార్లమెంట్లో కూడా మాట్లాడించింది ఎవరెవరండి? భాన్సురి స్వరాజ్, ఇప్పుడు మన టీడీపీ శ్రీకృష్ణదేవరాయలు, తేజస్వి సూర్య. ఈవెన్ తేజస్వి సూర్య సెల్ఫీ వీడియోలు పెడుతున్నారు క్లియర్గా చెప్పాలంటే. సో అంటే మీరు ఏదైతే నేరేటివ్ క్రియేట్ చేస్తున్నారో ఆ నేరేటివ్కి కౌంటర్గా ప్రభుత్వం కూడా అంతకంటే సమర్థవంతమైన నేరేటివ్ని తీసుకెళ్ళడానికి ఆల్రెడీ ప్లానింగ్ జరుగుతోంది అండ్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు విత్ స్టాటిస్టిక్స్ నో డౌట్, వేరే ఏం లేదు. ఇవాళ మనం మాట్లాడుతున్నారు కదా, అందరికీ ఇప్పుడు సింపతి అనేది అందరికీ తెలిసినటువంటి అస్త్రం అండి, చాలా కీలకమైన అస్త్రం అది. అందరూ ముఖ్యంగా ఈ ఉద్యమాలు చేసేవాళ్ళు ప్రయోగించే అస్త్రం ఏదైనా ఉందనంటే వాళ్ళు నిరసన కాదు వాళ్ళ అస్త్రం, సింపతి వాళ్ళ అస్త్రం. అది నిరసన కేవలం డిసెంట్ని చూపించడానికి, నిన్ను ప్రొవోక్ చేయడానికి పనిచేస్తుంది. వన్స్ ప్రొవోక్ అయిన తర్వాత వాళ్ళు చేసే దాడి ఉంటుంది చూసారా, ఈ దాడిని బట్టి సింపతి గెయిన్ చేసి అట్లా ఉద్యమాన్ని బిల్డ్ చేస్తారు. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గరికి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. సో ఢిల్లీలో కనుక అణచివేత జరుగుంటే అన్ని రాష్ట్రాల్లో ఉద్యమాలు మొదలయ్యేవి. మీరు మన చరిత్ర పొడవునా చూస్తే అన్ని ఉద్యమాలను చూస్తే ఈవెన్ తెలంగాణ అజిటేషన్ కావచ్చు, లేకపోతే అంతకుముందు జేపీ మూమెంట్ కావచ్చు, జార్జ్ ఫెర్నాండెస్ మూమెంట్ క్రియేట్ చేసిన సందర్భాల్లో కావచ్చు, అన్ని ఉద్యమాల్లో కూడా అణచివేత వల్ల ఉద్యమాలు పెరిగినవి కానీ తగ్గలే. అణచివేత వల్ల అంటే దాడుల వల్ల, లాఠీ చార్జులు, వీటి వల్ల. అండ్ దానివల్ల ప్రభుత్వానికి ఇబ్బంది జరుగుతుందని మంచి జరిగిన సందర్భాలు ఏం లేవు. ఇక్కడ అందుకోసమే ఢిల్లీలో అణిచివేస్తే ఇంకో దగ్గర వీళ్ళు క్రియేట్ చేస్తారు, అన్ని ప్లేసుల్లో మళ్ళీ ఈ పోస్టర్ బాయ్లు అని చేస్తారు వీళ్ళని, దాన్ని పెడతారు. వీడిని అరెస్ట్ చేసామనుకోండి, అభిజిత్ దీప్కేని అరెస్ట్ చేసి లోపల పెట్టామనుకోండి, అభిజిత్ దీప్కేని విడుదల చేయాలని మళ్ళీ ఉద్యమం క్రియేట్ చేయడం. లెట్ దెమ్ రోమ్, ఇట్స్ ఓకే. వెళుతున్న కొద్దీ వాడు ఎక్స్పోజ్ అవుతూనే ఉంటాడు. వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ మనకు అర్థమవుతున్నాయి కదా. సో అది మోదీ అనుకున్నారేమో అని నా అభిప్రాయం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఢిల్లీకి పరిమితం అయ్యేదాన్ని మొత్తం దేశవ్యాప్తంగా చేయడం ఆయనకి ఇష్టం లేదు. సో ఓకే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయనియండి, ఇట్స్ ఓకే, మనం ఇంకో దారిలో ఇంకోటి చేద్దాం అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఫార్మర్స్ ప్రొటెస్ట్ జరిగినప్పుడు ఫార్ములాస్ని వెనక్కి తీసుకున్నారు. కానీ ఇవాళ ఫార్ములాస్ ఉద్దేశం ఏంటండి? ప్రైవేట్ ప్లేయర్స్కి అండ్ మన రైతులకి మధ్య ఒప్పందాలు చేసుకునే విధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే ఫార్మ్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో, వ్యవసాయ ఉత్పత్తులు కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏదైతే పంటలు కానీ ఉంటాయో వీటిని డైరెక్ట్గా ప్రైవేట్ ప్లేయర్స్ కొనుగోలు చేసే విధంగా ఒక మెకానిజమే ఫార్ములాస్లో వచ్చింది. ఈజీగా సింపుల్గా చెప్పాలంటే ఇవాళ ఆ చట్టాలు లేవు, కానీ
రిలయన్సో లేకపోతే రిలయన్స్ ఫ్రెష్ ఉంది. రిలయన్స్ ఫ్రెష్ అనేది కూరగాయలకు సంబంధించింది. రిలయన్స్ ఫ్రెష్ వాళ్ళు రైతుల దగ్గరికి కొనుక్కునే అవకాశం లేదా ఇవాళ? చట్టం లేనంత మాత్రాన అవకాశం లేకపోవడం లేదు. ఇవాళ గజ్వేల్ ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతులు ప్రొడ్యూస్ చేసేటువంటి కూరగాయలని వాటిని చాలా ప్రైవేట్ కంపెనీస్ కొనుగోలు చేస్తున్నాయి. సో అంటే నువ్వు చట్టబద్ధత కల్పించినంత మాత్రాన అనుకున్న స్ఫూర్తికి ఏం విఘాతం కలగలే. సో అది వేరే రకంగా చేస్తున్నారు. అంటే చట్టాన్ని ఆపమన్నారు, చట్టాన్ని తీసేస్తాను, బట్ ఆ స్ఫూర్తి కొనసాగే విధంగా ఇంకో పద్ధతిలో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. అంటే నేనేమంటున్నానంటే ఈ పోస్టర్ బాయ్స్గా వీళ్ళని మార్చి ఇంకా ఉద్యమం క్రియేట్ చేయకుండా చేసే ఒక ప్రయత్నంలో నరేంద్ర మోదీ ప్రభుత్వము ఒక డిఫరెంట్ అప్రోచ్తో వెళ్తోంది. మనం దీన్ని పెద్ద మాస్టర్ స్ట్రాటజీ అని నేను అనకపోవచ్చు, బట్ పాయింట్ ఏంటంటే ఒక డిఫరెంట్ అప్రోచ్ తీసుకున్నారు. గతంలో ఉద్యమాల అనుభవాలను చూసినారు కాబట్టి. బట్ అదే సందర్భంలో సీజేపీని లీడ్ చేస్తున్న అభిజిత్ దీప్కే కావచ్చు, సౌరవ్ దాస్ కావచ్చు, అశుతోష్ రాంకా, వీళ్ళ వెనకాల ఉన్న ఫోర్సెస్ని కూడా తక్కువ అంచనా వేయలేంగా. ఖచ్చితంగా కదండి, డౌటే లేదు. ఎందుకంటే వాళ్ళు రోజుకో మాటతో వస్తున్నారు. ఒకే ఒక్క మాటతోటి ఒక మంత్రిని మేము తప్పించాం, రేపు ప్రధానమంత్రిని కూడా గద్దె దించుతాం. టోన్ అండ్ టెనర్ మారినాయి నిన్నటికి. ఈవేళకి ఇంకా ఎక్కువ మార్పు కనిపిస్తుంది. అంటే రైతుల్ని కలిపికెళ్ళటం, రేపు రాష్ట్రాలని ఎన్డీఏ పాలిత రాష్ట్రాల టార్గెట్గా ఇది జరుగుతోంది ఈ ఉద్యమం. ఇది ఇందాక మీరు అన్నారు చూసారా, వీళ్ళు కాదు, వీళ్ళని నడిపే శక్తి వేరే ఏదో ఉంది. మరి దాన్ని ఛేదించగలరా మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం? ఇప్పుడు మీరు చూడండి, నేను రెగ్యులర్గా చాలామందితో మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మా కమ్యూనిటీలో ఉన్నటువంటి నార్మల్ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులతోనే మాట్లాడుతున్నాను. అండ్ రోడ్డు మీద ఉండేటువంటి మామూలు ఈ ఆటో నడుపుకునే వాళ్ళు, లేకపోతే ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, వాళ్ళతో కూడా నేను మాట్లాడుతున్నాను. నిన్ననే నేను చెన్నై వెళ్ళొచ్చాను. చెన్నైలో కూడా కొంతమంది, చెన్నై పూర్తిగా చెప్పాలంటే నెగటివ్ ధోరణిలోనే ఆలోచిస్తారు కదా. నేను క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు ఇట్లాంటి వాళ్ళతో రెగ్యులర్గా ఈ సీజేపీ గురించే మాట్లాడుతున్నాను లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి. మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ క్లాసెస్లో ఉండేటువంటి వాళ్ళు. లోవర్ క్లాసెస్ అంటే అర్థం ఎకానమీ పరంగా, డబ్బుల పరంగా. ఒక సగటు కూరగాయలు అమ్ముకునే వ్యక్తికి అసలు ఈ బొద్దింకల ఉద్యమం అసలు ఏమాత్రం అక్కర్లేదు వాళ్ళకి. ఫస్ట్ వాళ్ళు అది ఏ పెద్ద విషయం కాదు అన్నట్టుగానే చూస్తున్నారు. వాళ్ళకి దీనికి సంబంధం లేదు. మధ్యతరగతి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చూస్తే గతంలో ఒక ఆర్గ్యుమెంట్ ఉండింది. అందరికీ ఉన్న ఆర్గ్యుమెంట్ ఒకటే అండి, ఎందుకని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో ఇంత పట్టుబడుతున్నారు? రెండు వైపులా వీళ్ళేమో ధర్మేంద్ర ప్రధానే రాజీనామా చేయాలంటున్నారు. ప్రభుత్వం కూడా అసలు ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కడిని రాజీనామా చేస్తే అయిపోతుంది కదా, ఏముంది ఇంత? ఈ రెండే ఆర్గ్యుమెంట్స్ వినిపించాయి మీకు. మీరు ఎక్కడికి వెళ్ళినా అడగండి, ఇదే 2 ఆర్గ్యుమెంట్స్ మెయిన్గా వినిపించినవి. నీట్ పేపర్ లీక్ జరిగింది, జరగకూడదు, మళ్ళీ ఇమీడియట్గా కండక్ట్ చేశారు, దీంట్లో ఏమైనా తప్పు ఉందా, కరెక్ట్గా లింక్ చేశారు. ఇట్లాంటి లీక్స్ చాలా జరిగినాయి. సో దాని మీద గొడవ లేదు ఎవరికి. ఎందుకని ఒక అకౌంటబిలిటీ ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో అకౌంటబిలిటీ తీసుకుంటే తప్పేంటి అనేది ఒకటి, అకౌంటబిలిటీ తీసుకుంటే మొత్తం సమస్య పరిష్కారం అవుతుందా అనేది ఇంకోటి. రెండే ఆర్గ్యుమెంట్స్ వినిపించాయి. సో అందులో రెండిట్లో కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం మొదట ప్రెషర్ వచ్చిన నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ పక్క జరిపేశారు. ఓకే, జరిపేశారు, అయిపోయింది కదా. అక్కడ వరకు పోతే ఇప్పుడేమో అంటున్నారంటే, ఏది ఏమైనా మరీ విద్యార్థుల పేరిట ఈ భావజాలం సరైనది కాదు, ఈ అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడడం కరెక్ట్ కాదు, అండ్ మోదీని అంతగా దూషించడం సరైనది కాదు, ఇది సరైన విధానం కాదు అనే ఆర్గ్యుమెంట్ గత 4-5 రోజుల నుంచి 5-6 రోజుల నుంచి విపరీతంగా పెరిగింది. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఎక్కడ సర్వే నిర్వహించే అవసరం లేదండి, ఓపెన్ ఇన్స్టా చూస్తూనే తెలుస్తుంది. ఇప్పుడు మోడీని ఇష్టం వచ్చినట్టు తిట్టింది ఆ అమ్మాయి ఎవరు. అవును, ఇవాళ అపాలజెటిక్ టోన్లోకి వచ్చేసింది ఆవిడ. అంటే మనం మాట్లాడటానికి మామూలుగా మగపిల్లలు కూడా మాట్లాడటానికి వీలేని భాషలో ఆవిడ తిట్టి చాలా చండాలం చేసిన తర్వాత ఇవాళ ఆవిడ ఎవరిని అవమానానికి గురి చేసింది? మోదీని కాదు, ఆమె తల్లిదండ్రులను అవమానానికి గురి చేసింది. వాళ్ళు వచ్చి సమాజం ముందు తలదించుకునే పరిస్థితి. సో ఆ వాతావరణం అంటే నెరేటివ్ బిల్డింగ్లో ముందు బాగా వెనకబడిపోయిన ప్రభుత్వం ఇవాళ వచ్చిన పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకొని అట్లీస్ట్ కౌంటర్ నరేటివ్లో కొంచెం ముందు వచ్చింది అని అనుకోవచ్చు. అలా 100% వీళ్ళందరినీ ఎక్స్పోజ్. ఇప్పుడు సింపతి అని ఇందాక అన్నాను సార్ నేను. సింపతి అనేది చాలా ఎక్కువ మేజర్ రోల్ పోషిస్తుంది, ముఖ్యంగా మన భారతదేశ రాజకీయాల్లో. మనకు తెలుసు, ఎంతో కరుడుగట్టినటువంటి ఒక చాలా క్రిమినల్ యాక్టివిటీస్ చేసేటువంటి వ్యక్తి ఎలక్షన్స్లో పోటీ చేస్తే అతను చచ్చిపోయాడంటే అతనికి ఓట్లేసే సంస్కృతి మనది. విపరీతమైన ఆ ఎమ్మెల్యే పట్ల విపరీతమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ అతను చనిపోయాడు అనంటే, లేదా అతను హాస్పిటలైజ్ అయ్యాడు అనంటే అతనికి ఓట్లేసే సంస్కృతి మనది. బికాస్ మన ప్రజలు అలా ఉంటారు.
సింపతి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ సింపతిని అస్త్రంగా మలుచుకునే ఈ డెమోక్రటిక్ నేషన్స్లో ఈ అన్రెస్ట్ క్రియేట్ చేస్తారు డీప్ స్టేట్ ఎప్పుడు కూడా. సింపతి అంటే ఇప్పుడు గొడవ అదే కదా, రాహుల్ గాంధీ కూడా చేసింది అదే కదా, విద్యార్థులను తీసుకొచ్చి కూర్చుని చూసారా ఎంత దారుణంగా కొట్టారో, ఎంత దారుణంగా చేశారో అని అన్నారు. సేమ్ టైం మరి పోలీసుల మీద దాడి జరిగింది ఏంటి అనేది ఇంకో నెరేటివ్ వచ్చింది. ఇక్కడ నేనేమంటున్నానంటే ఈ అణచివేసి ఉంటే విద్యార్థులకు సింపతి అనేది విపరీతంగా పెరిగిపోయి ఉండేది, విద్యార్థులకు మద్దతు పెరిగిపోయి ఉండేది. ఇవాళ అది రివర్స్ అయింది. ఇవాళ మోదీ పట్ల సింపతి కనపడుతోంది. మీరు చూడండి, నేను అనేది చిన్న ఫస్ట్ స్టేజ్లో ఉంది మోదీ పట్ల సింపతి. అరే మోదీని ఎందుకు ఇంతగా మాట్లాడుతున్నారు, ఇంతగా తిడుతున్నారేంటి, పాపం ఆయన ఏం మాట్లాడట్లేదు కదా అనేది ఈ మధ్య సగటు ఒక సామాన్యుడి నుంచి వస్తున్నటువంటి విమర్శ. అరే ఆయన ఏమనలేదు కదా, మరి ఆయన ఎందుకు అంతగా చేస్తున్నారు, ఆయన ఏమన్నా రూపాయి తీసుకున్నాడా, నిజంగా అవినీతి చేశాడా, అవినీతి ఏం లేదు, పేపర్ లీక్లు ఎన్నో జరుగుతున్నాయి, ధర్మేంద్ర ప్రధాని మీద కూడా అవినీతి ఆరోపణ లేదు కదా. అండ్ ఇంకోటి నెల రోజుల పాటు ఉద్యమం చేస్తూ ఉంటే ఒక్కళ్ళన్నా ఏమన్నా అన్నారా, ఏం అనలేదు కదా. పార్లమెంట్కి వస్తారంటే కదా జరిగింది దాడి. సో ఈ నెరేటివ్ కూడా పెరుగుతోంది, అది మాట్లాడాల్సిన అవసరం లేదు, స్లోగా పెరిగేది ఇది ఎమోషన్. అటువైపు ఎమోషన్ కాస్త ఇటువైపు పెరుగుతుంది. అండ్ ఇంకోటి, ఎవరైనా మీరు మామూలు వ్యక్తిని చూడండి, నిన్న ఒక అతనితో మాట్లాడుతుంటే ఒక ఆటో డ్రైవర్ అంటున్నమాట, చెన్నైలో ఒక ఆటో డ్రైవర్ చెప్పిన మాట ఏమంటాడంటే తెలుసా, అసలు ఈ పర్టికులర్ విషయంలో సార్ అభిజిత్ దిప్కేవో ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఆ మనుషులు ఎవరైనా కావచ్చు, ఆ విద్యార్థులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాడికి ఏం అధికారం ఉందని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు, ఏం అధికారంలో ఉన్నాడని. నిజంగా రాహుల్ గాంధీ అన్నాడంటే ఏదో ఎంపీగా గెలిచాడు, ఏదో అయ్యాడు, పార్లమెంట్లో చర్చించారంటే ఒక లెక్క. అసలు రోడ్ల మీద నిలుచొని మోదీ లాంటి వాడిని తిడతాడా సార్, తప్పు కదా. నాకు మోదీ అంటే ఇష్టం లేదు, మేమంతా డిఎంకే కార్యకర్తలమే, కానీ మోదీని అట్లా అనంటుంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే స్థాయి కూడా ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మన ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఒక అతను పెద్ద మనిషి దగ్గరకు వచ్చి ఎవడో చిల్లర వ్యక్తి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది. చైర్ కమాండ్స్ రెస్పెక్ట్. పర్ఫెక్ట్ చెప్పారు. సో ఇది దేశవ్యాప్తంగా మెల్లమెల్లిగా పెరుగుతోంది. అండ్ వీళ్ళు మాట్లాడే మాటలు లెట్ దెమ్ స్పీక్ అనుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకు. నరేంద్ర మోదీ అండ్ కో వీళ్ళందరూ లెట్ దెమ్ స్పీక్, ఎన్ని మాట్లాడతారో మాట్లాడండి, ఎన్ని తిట్లు తిడతారో తిట్టండి. నేను ఈ తిట్ల పురాణం తీస్తే, మోదీని తిట్టిన వాళ్ళ సంఖ్య తీస్తే వాళ్ళు లేరు. మీకు గుర్తుంటే తీస్తా సెతల్వాద్, మేధా పాట్కర్, వీళ్ళందరూ సోషల్ మూమెంట్స్ బిల్డ్ చేసిన వాళ్ళే. అరుణా రాయ్, అంతో ఇంత క్రెడిబిలిటీ ఉంది. ఇంకా ఇప్పుడు వీళ్ళకి ఆ క్రెడిబిలిటీ కూడా లేదు. క్రెడిబిలిటీ ఉన్నవాళ్ళు దూషిస్తేనే ప్రజలు తిరస్కరించారు, క్రెడిబిలిటీ లేని వాళ్ళు దూషిస్తున్నారు. ఇవాళ మీకు పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. అండ్ మౌత్ కా సౌదాగర్, ఖూన్ కి దలాల్, ఇవన్నీ మాటలు సోనియా గాంధీ మాట్లాడినవి. నీచ్ ఆద్మీ అన్నాడు మణిశంకర్ అయ్యర్. మా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందొచ్చి ఒక టీ స్టాల్ పెట్టుకోమని చెప్పాడు ఈయన. ఓకే, సో అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే నిన్న ఒక యంగ్స్టర్ అంటున్నాడు, ఒక టీనేజర్ అంటున్నాడు నాతో. నిజంగా నేను చాలా సీరియస్గా చెప్తున్నాను, ఇవన్నీ నేను డైరెక్ట్గా మాట్లాడిన మాటలు మీతో పంచుకుంటున్నాను. ఒక ప్లకార్డ్ ఉంది మొన్న సిజేపీ ప్రొటెస్ట్లో జంతర్ మంతర్ దగ్గర, ఏంటంటే హమే అచ్చే దిన్ నై చాహియే, హమే ఓ బురా దిన్ హీ హోనా హై అని ఒక స్లోగన్ ఉంది. ఆ అమ్మాయి చెప్తోంది, నాకు తెలియదు అసలు, నేను ఎప్పుడు చూడలే ఆ స్లోగన్, తను ఆ ఫోటో చూపించి చెప్తుంది ఆమె, చూసండి ఇదేంటి ఇది అచ్చే దిన్ నై చాహియే అంటున్నారు, ఈజ్ దిస్ ద ప్రొటెస్ట్, నో ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్ అంటుంది ఒక టీనేజర్. సో అచ్చే దిన్ నై చాహియే బురే దిన్ హోనా అంటే అచ్చే దిన్ అనేది మోదీ గారి స్లోగన్ కదా, వాళ్ళ తెరలు తొలగిపోతున్నాయి. సో అది సో అందుకే మనం కొంచెం స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగా నరేంద్ర మోదీ అండ్ ప్రభుత్వము కొంచెం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అండ్ మీరు ఇందాక అన్నట్టుగా అంత ఈజీగా తీసుకునే అవకాశం కూడా లేదు. వాళ్ళ వ్యూహం ఎప్పుడు కూడా యుద్ధం ఎప్పుడు అలాగే ఉంటుందండి. యుద్ధం అనే కాదు, మామూలుగా మనం చెస్ గేమ్ ఆడుతుంటాం, మీరు నేను చెస్ గేమ్ ఆడుతున్నాం అనుకోండి, ఒక గేమ్ అయిపోతుంది, ఒక గేమ్లో మీరు గెలుస్తారు, గెలిచిన తర్వాత మళ్ళీ పావులు కలుపుతాం కదా, మళ్ళీ అన్ని స్ట్రెట్ చేసుకొని మళ్ళీ ఆడతాం కదా న్యాచురల్గానే. సో ప్లేయర్స్ మారుతూ ఉన్నారు, బట్ ఒక్కడే ఉన్నాడు నరేంద్ర మోదీ గారు, ఒక్కరే ఉన్నారు. ప్లేయర్స్ మారుతున్నారు 20 ఏళ్లలో. ఈ ప్లేయర్స్ ఒక్కొక్కరు మారుతున్నారు, అవుట్ అవుతున్నది ప్లేయర్సే. నరేంద్ర మోదీ ఇప్పటివరకు అవుట్ కాలే. సో వెరీ గుడ్ కంక్లూషన్ అన్నమాట ఇది. థ్యాంక్ యూ సాయి. థ్యాంక్ యూ. సో ఇది అంటే అంత తేలిగ్గా తీసుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వం సిజేపీ ఆందోళనని, బొద్దింకల ఆందోళనని. అలాగని బొద్దింకలు కూడా అంత తేలిగ్గా తీసుకోవటే, బొద్దింకలు కూడా ప్రభుత్వాన్ని అంత తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించాలి కాబట్టి ప్రధాని నుంచి ప్రధాని దాకా అని అనుకుంటున్నారేమో. అది అయ్యే పని కాదు. ప్రభుత్వానికి తెలుసు ఎలా డీల్ చేయాలో, చాలా పద్ధతులు ఉంటాయి. అందులో దాదాపు క్రిమినల్స్ సంగతి ఏంటో తెలిసిపోయింది. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల మీద నోటికొచ్చినట్టు అభిజిత్ దీప్కే అండ్ గ్యాంగ్ మాట్లాడారు. గ్యాంగే అది. మరి వాళ్ళ మాటలు, వాళ్ళు సుప్రీంకోర్టుకి వేలు చూపించిస్తున్న వార్నింగ్స్
ప్రధానమంత్రిని గద్దె దింపుతాం అని చేస్తున్న అసందర్భ ప్రేలాపన ఇవన్నీ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం ఎక్స్పోజ్ అవుతూ వస్తుంది. సో ఈ సమాజంలో ఈ పేరుకుపోయిన బొద్దింకల నుంచి వచ్చే అవి బయటికి రిలీజ్ చేసే ఉంటాయి కదా హానికరమైన వ్యర్థాలు. ఆ హానికరమైన వ్యర్థాల తాలూకు ఇంపాక్ట్ ఏంటనేది, నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటనేది సమాజం ఇప్పటికే అర్థం చేసుకుంది, ఇక మీదట కూడా అర్థం చేసుకుంటుంది. అండ్ చాలా నిదానంగా అయితే ఈ మార్పుని మనం చూడొచ్చు. అండ్ మోదీ గవర్నమెంట్ ఈజ్ ఆల్రెడీ ఆన్ ద జాబ్.